திருவடிகளே சரணம் ஆண்டாள் திருவடிகளே சரணம் అందరికి శ్రీ ఆండాల్ దివ్య తిరువడుగులే శరణం. నీలాతుంగస్తనిగిరితటీ సుప్తముద్బోధి కృష్ణం పారార్ధ్యం స్వం శృతి సతశిరసిద్ధమధ్యాపయంతి శోచిష్ఠాయాం శృజి నిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యేన మైదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதவே ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவே பழப்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நாற்பா மாலே பூமாலே சொடு கொடுத்தாலே சொல்லு சூடி கொடுத்த சுடு கொடியே தொல்பாவே பாடியருள்வல் பல்வலிலாய நாடினி వెంగడొరక్కన్నే విధి ఎన్నరెమ్మాత్తం నాగ కడవావడమే నలకు कर्कटे पूर्वफल्गुन्यां तुलसी काननोद्भवां पाण्ड्ये विश्वम्भरा गोदा वन्दे श्रीरङ्गनायकीं मङ्गलाशासन परहे मदाचार्य पुरोगमिः सर्वेश्च पूर्वेराचार्यः सत्कृत्यास्तु मङ्गलम्. श्रीगोपीवेशधराय नमः. స్క్రీన్లో చూపిస్తాను, అది చూసి మీరు కూడా చదవండి. ఓకే, 16 పాశురం వచ్చింది కదా ఇందు దీపిక? ఓకే అవును మాతాజీ. ఓకే. శ్రీ ஆண்டாள் திவ்ய திருவளேஷனம். நாயகனாய் நின்ற நந்த கோபனுடியாய் கோயில் கப்பானே கோடி தோன்றும் தோரல் வாயல் கப்பானே மணிக்கத்வம் தாள திருவாய ஆயுருஷமிய தொமுக்கு அரை பறை மாயன் மணிவண்ணன் என்னலேவாய் நிறந்தான் தூயோமாய் வந்தோன் தூயிலேள் பாடுவான் வாயில் முன்ன முன்னம் மாத்தாதே அம்மா நினேஷ நிலையே கத்வம் நிக்கேலோ ரெம்பாவாய். శ్రీ ఆండాల్ దివ్య తిరువడుగులే శరణం. ఓకే, అందరికీ హరే కృష్ణ. ఇవాళ మన గోపికలు ఆచార్య సన్నిధానికి చేరుకున్నారు. ఒక అద్భుతమైన సన్వేషణ మన ఆండాల్ తల్లి చూపిస్తున్నారు ఇవాళ. సో అది ఇవాళ ఇప్పుడు అనుసంధానం చేసేటప్పుడు మనం తాత్పర్యాన్ని అర్థం చేసుకుందాం. ఇప్పటి వరకు ఆండాల్ తల్లి 10 గోపిల్ని మేల్కొల్పి చేశారు. ఇవాళ నందగోప భవనంకి అందరినీ చేర్చింది. ఇప్పుడు మనం అందరం కూడా నందగోప భవన్లో ఉన్నట్టుగా మన అందరం కూడా ఫీల్ చేద్దాం. అప్పుడే మనకి అప్పుడు ఆ ఆనందం అనిపిస్తుంది అనమాట. సో ఈ భవనంలో ఎలా ఉందంటే ఒక పెద్ద భవనం అంట. ఆ చుట్టూ ప్రాకారం అంతా ఉంది. ఆ ప్రాకారంలో దగ్గర ఒక కాపలా కాసేవాడు ఉన్నాడంట. మళ్ళీ ఒక ద్వారం లోపలికి వెళ్ళింది. అంటే ఫస్ట్ ఒక గేట్, పెద్ద గేట్ ఉంది, ప్రాకారం ఉంది. చుట్టుపక్కంతా ప్రాకారం ఉంది. దాని దగ్గర బయట ఒక గేట్ కీపర్, వాచ్మెన్ లాగా అనుకుంటా, సెక్యూరిటీ వాడు. సో కోయిల్ కాప్ప అని అంటున్నారు కదా. సో ఒక సెక్యూరిటీ, అక్కడ ఒక సెక్యూరిటీ ఉన్నాడు. తర్వాత మళ్ళీ లోపలికి వెళితే ద్వారం దగ్గర లోపలికి వెళ్ళిన తర్వాత ద్వారం దగ్గర ఒక కాపలావాడు ఉన్నాడు అనమాట. సో కృష్ణుడికి ఎందుకు ఇంత మందికి ఎదురు పెట్టారంటే ఆ ఊర్లో ఎప్పుడు కూడా ఏవో ఉపద్రవాలు అయ్యేవి కదా. ప్రతిసారి ఏవో ఒకరు రాక్షసుడు రావడం, శక్తాసురని, అశ్వాసురని, వత్సాసురని. సో వీళ్ళందరూ ఉపద్రవాల వల్ల అప్పుడు కృష్ణుడికి జాగ్రత్తగా చూసుకోవాలని నందగోపుడు చాలా జాగ్రత్తని ఏర్పాట్లు చేసి ఉంచాడు. సో ఈ భవనం నందగోప భవనం అని గుర్తింపుగా ఉండాలని కృష్ణుడు ఏర్పాట్లు చేశాడు. అది ఎలా అంటే పైన ఒక జెండా పెట్టాడు. అది ఎందుకు పెట్టాడంటే గోపికలు అంటే ఆ ఊర్లో
5 లక్షల గోపికలు ఉన్నారుగా, 5 లక్షలు ఇల్లులు ఉన్నాయి. 5 లక్షల ఇళ్ళల్లో మరి మరి ఈయన ఇల్ల ఈ ఇదే కృష్ణుడి ఇల్లని గోపికలు తెలుసుకోవాలంటే ఎలా? అందరి ఇల్లు ఒకలాగే ఉంటున్నాయి. సో అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే వాళ్ళ నాన్నగారికి కి చెప్పాడు, నాన్న నువ్వు ఈ ఊరికి నాయకుడు కదా, మరి ఈ ఇల్లు అందరి ఇల్లులాగా ఉంటే ఎలా? ఆ ఎలా అందరూ అలా అయితే మన ఇల్లు వేరేగా మనకు కనిపించదు కదా. సో అందుచేత ఈ ఇంటికి మంచి జెండా పెడదాము అని అంటాడు. సో ఇది కడితే ఒక రాజుగారి ఇల్లు అని అందరికీ తెలుస్తుంది, నందగోపుడు నిజమే కాబోలు అని అనుకుంటారు, తప్పకుండా కడదాము అని ఒక బ్రహ్మాండమైన గరుడ ధ్వజంతో కట్టించాడనమాట. ఆ తండ్రి కృష్ణుడు ఎప్పుడైతే చెప్తాడో, అంటే ఈ మన ఇంటి పైన జెండా ఉండాలంటే అప్పుడు ఆ జెండా పైన గరుడుతో చిహ్నంతో గరుడ ధ్వజం లాంటి జెండా తెచ్చి కడతారు. కానీ లోపల యాక్చువల్గా కృష్ణుడికి లోపల మనసు ఏంటంటే ఇది ఒక సైన్ అన్నమాట, ఆ గోపికలతో కలవాలంటే. మరి గోపికలు రావాలి అర్ధరాత్రి అప్పుడు, సో ఆ జెండాయే సైన్ అన్నమాట. ఇది భాగవతంలో కూడా ఉంది. గోపికలు అంట ఎప్పుడైతే గోచారానికి కృష్ణుడు బయటికి వెళ్ళేవాడు కదా, అప్పుడు ఆయన ఫ్లవర్స్ ఉండేవంట. ఆ ఫ్లవర్స్ కూడా 2 కలర్స్, వేరు వేరు కలర్స్ లో ఉండేవి. అవి వాళ్ళకి సైన్ అన్నమాట. ఒకవేళ ఈ ఈ ఫ్లవర్స్ కలర్ కలర్ బట్టి ఈ కలర్ ఫ్లవర్ అంటే కన్నయ్య ఈరోజు ఈ వనంలో ఈ అరణ్యానికి వెళ్తాడు, సో మేము అక్కడికి వెళ్ళొచ్చు. ఒకవేళ ఇక్కడ ఒక ఫ్లవర్ పెట్టుకుంటే వాళ్ళకి తెలిసిపోయేది అనమాట, ఈ కలర్ ఫ్లవర్ పెట్టుకున్నాడు కన్నయ్య అంటే ఇది మేము అక్కడ, ఈ కన్నయ్య ఇవాళ ఈ అరణ్యానికి వెళ్తాడు, మేము అక్కడ కలవచ్చు అని అలా సైన్ అన్నమాట. సో అలాగే జెండా కూడా ఆయన ఈ గోపికల కోసం పెట్టించాడు. కానీ వాళ్ళ తండ్రికి ఏం చెప్పాడు, మనం మరి నువ్వు ఈ ఊరికి నాయకుడు కదా అన్న, మరి అలాంటప్పుడు నువ్వు మంచిగా నాయకుడిలాగా కనిపించాలి, ఇల్లంటే ఒక జెండా ఉండాలి. సో జెండా పెట్టించాడు. ఈ 16వ పాశంలో ఆండాళ్ళ తల్లి ఫస్ట్ ప్రాకారంలో ఉండే భవనం కాపాడేవాడిని, తర్వాత భవనం దగ్గర ఉండే లోపల ఉండే కాపాడిన వాడిని ప్రసన్నం చేస్తూ పొగుడుతూ భవనం లోపలికి ఎంటర్ అవుతున్నారనమాట. పొగుడుతూ లేపుతారు. నాయగనాయన ఇంద్ర నందగోపునుడి నాయగనాయన్ అంటే ఒక లీడర్ లాగా క్వాలిటీస్ నీకు ఉన్నాయి అని పొగుడుతున్నారనమాట. ఫస్ట్ ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళాలంటే పొగుడింపులే కదా. అంటే ఎవరైనా ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అనుకోండి, ఏదో ఒక మినిస్టర్ అనుకోండి, మినిస్టరే కాదు ఒక కమిషనర్ దగ్గరికి వెళ్ళాలనే అక్కడ బయట ఎవరైతే ఉంటారండి సెక్యూరిటీ వాళ్ళని ఫస్ట్ మనం పొగడాలన్నమాట. ఏదో ఒకటి మంచిగా పొగడేలాగా ఉంటేనే అప్పుడు మనం లోపలికి ఎంటర్ అవ్వగలం. సో అదే అమ్మవారు ఇక్కడ కూడా మనకి పాశ్రంలో చెప్తున్నారనమాట. సో మనం ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ సెక్యూరిటీ ఫస్ట్ ప్రాకారం దగ్గర ఉండే కోయిల్ కాపానే వాళ్ళు భవనానికి కాపాడేవాడికి ఫస్ట్ పొగుడతారనమాట. సో అది ఎలా పొగుడుతున్నారు అది మనం ఇప్పుడు చదువుతాం. ఇప్పుడు అందరూ నందభవనానికి దగ్గరికి చేరుకున్నారు. వాళ్ళంతా అంటున్నారు అనమాట, ఏమయ్యా నువ్వు అసలు మా అందరికీ లీడరు కదా, నువ్వు సామాన్యవాడు కాదు, ఎందుకంటే లోకాలన్నీ కూడా పాలించేవాడు, అందరూ పూజలు అందుకుండేవాడు కృష్ణుడు, అలాంటి వాడు వాళ్ళ నాన్నగారు చెప్పు చేతిలో ఉంటాడు. అలాంటి కృష్ణుడికి ఆ నందగోపుడు ఎవరైతే ఆ నందగోపానికి నువ్వు రక్షణ ఇస్తున్నావు. ఫస్ట్ అంటే వాళ్ళ పొగిడింపులు ఎలా అంటే ఫస్ట్ కృష్ణుడు పొగిరాడు, కృష్ణ తర్వాత అంటే అలాంటి కృష్ణయ్యకి నువ్వు నాన్నగారికి వాళ్ళ నాన్నగారు నందవ్రజానికి ఆ తర్వాత ఆ నందభవనానికి నువ్వు ఒక సెక్యూరిటీ గార్డ్వి అని చెప్పి పొగుడుతూ ఆ తర్వాత వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్తారనమాట. సో నీ రక్షణలో ఉంటున్నాడు, భవనాన్ని రక్షణ చేస్తున్నారు అంటే భవనం లోపల ఉండేవాళ్ళు అందరినీ రక్షించడమే కదా. సో మీ డ్యూటీ, నీ పదం చాలా గొప్పది, ఎందుకంటే నీ వల్ల వాళ్ళందరికీ రక్షణ దొరుకుతుంది. కంసుడు ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు ఉపద్రవాలు చేస్తూ ఉంటే చాలా చేసేవాడు అనమాట. ఎవరో ఒకరు పంపించాడు, ఎవరో ఒకరు రాక్షసుని పంపిస్తూనే ఉండేవాడు, కృష్ణుని ఎప్పుడు హాని కలిగించాలనే చూసేవాడు. సో దానివల్ల నందమహారాజ్కి చాలా
టెన్షన్గా ఉండేది, చాలా బాధగా ఉండేది. అంటే కృష్ణుడికి ఎప్పుడూ హాని కలిగించేలాగా ఈ రాక్షసులందరూ రావడం వల్ల, అంత ఉపద్రవాల వల్ల ఈయన ఈ సెక్యూరిటీ వాళ్ళందరినీ పెట్టాడనమాట. సో హై సెక్యూరిటీ బాగా, అక్కడికి ఇంక ఎవరు వెళ్ళలేరు అలా. సో ఇప్పుడు నాయగనాయ నింద నంద గోపునుడియాయ కోయిల్ కప్పానే, అంటే నువ్వు సామాన్యవాడువు కాదు, చాలా గొప్పవాడివి, నువ్వు మా అందరికీ నువ్వు లీడర్ లాంటివయ్యా అని చెప్తున్నారన్నమాట. ఆ భవనం ప్రాగంటం అంతా కూడా కాపాడేవాడు కదా, సో నువ్వే చాలా గొప్పవాడివి అని చెప్పి పిలుస్తున్నారనమాట. అసలు నందగోపుడు మాకు లీడర్ కాదు, కృష్ణుడు కూడా మాకు లీడర్ కాదు, నువ్వే మాకు ఫస్ట్ లీడర్వి, తర్వాత నందగోపుడు, తర్వాత కృష్ణుడు. నువ్వు అనుగ్రహిస్తేనే మేము లోపలికి వెళ్ళగలము, నీ ద్వారంలో మేము నీ ద్వారాగానే మేము వెళ్ళగలము, అందుకే ఫస్ట్ నువ్వే మాకు అనుగ్రహించాలి ప్లీజ్ అని చెప్పి మాకందరికీ కూడా నువ్వు చాలా గొప్పవాడు కాబట్టి. కంస పక్క ఊర్లో ఉండేవాడు కానీ కంసుడు అంటే కంసుడు పక్కనే ఊర్లో ఉండేవాడు అయినప్పుడు కూడా ఆయన స్వయంగా రాలేదు, ఎప్పుడు ఎవరినైనా పంపించేవాడు ఆ ఊర్లో, అంటే కృష్ణుడికి హాని కలిగించాలంటే. సో అంత గొప్పవాడైనప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఈ ఊర్లో ఎందుకు రాలేదంటే, నందగోపుడు గండబలం మనం ముందు పాఠశాలలో చదివాం కదా, నందగోపుడు వాళ్ళందరిది ఆ ఊర్లో ఉండే వాళ్ళు కండబలం ఎంతంటే ఆ ఊర్లోని ఎవరు కూడా రాలేరు. కంసుడు ఊరు, ఈ ఊరికి యమునా నది అంతే, యమునా నది దాటితే ఈ ఊరు వచ్చేస్తుంది, కానీ ఎప్పుడు కంసుడు స్వయంగా రాలేదు. సో అంత భయం కంసుడికి. అలాంటిది వీళ్ళందరికీ పంపించేవాడు, ఎప్పుడు పడితే ఎప్పుడు వాళ్ళని పంపించేవాడు. సో లోపల ఒక గరుడు చిహ్నంతో ధ్వజ కనిపిస్తుంది. ఆ భవనం ద్వారంలో దగ్గరికి రాగానే ఒక ఎప్పుడైతే వీళ్ళు అంత పొగిడారు కదా ఆయనకి ఫస్ట్, ఇవి నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు ఎంత గొప్పవాడు అంటే నువ్వు మా అందరికీ నువ్వు లీడర్వి, నాయన్ అంటే నువ్వు ఒక లీడర్వి అని ఇవన్నీ పొగిడితే సరే అనుకొని పొగిడింపులు వినిన తర్వాత సరే అని వాళ్ళకి వెళ్ళనిస్తారనమాట. వెళ్ళిన తర్వాత అబ్బా వాళ్ళు చూస్తున్నారు ఇంత అందంగా ఉంది అని అనుకుంటున్నారంట. ఆ భవనం చూసి చాలా లోపలికి వెళ్ళిపోయారు. ప్రాకారం గేట్ ఉంది, గేటు నుంచి అక్కడ సెక్యూరిటీ గార్డు లోపలికి వెళ్ళనిచ్చిన తర్వాత ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు భవనం కనిపించింది. ఆ భవనం చూసి అబ్బా ఎంత బాగుంది అని అనుకుంటున్నారంట. చుట్టంతా చాలా మెరుపులు మాణిక్యాలతో నిర్మించే భవనం అంట. మేము మా పాఠశాలలో 9వ పాఠశాలలో అనుకుంటా 9వ పాఠశాలలో మనం చెప్పుకున్నాం కదా, కృష్ణుడికి ఒక ప్రేయసి ఉండేది. ఆ ఆ ప్రేయసి కోసం తను మాణిక్యాలతోని ఒక భవనం కట్టించాడు. మెరుపులు అద్దాల మెరుపులతోని మాణిక్యాలతోని ఏవైతే మిగిలిపోయాయో మొక్కలు, ఆ మొక్కలతోని తన భవనం కట్టించుకున్నాడు అని చెప్పాను కదా అప్పుడు. సో అదే భవనం ఇప్పుడు. ఈ భవనం కూడా చాలా మెరుపులు మాణిక్యాలతోని నిర్మించే భవనం అంట. సో ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ అవన్నీ చూస్తూ అదంతా చుట్టంతా తిరుగుతూ ఎందుకు వచ్చామో అని మర్చిపోయారంట. సో అని కాసేపు మర్చిపోయి అక్కడ తిరుగుతూ ఉన్నారంట. ద్వారం పైన తోరణం చాలా అందంగా ఉంది. ఈ ద్వారం దగ్గర ఒక మళ్ళీ ఇంకొక కాపలా కాసేవాడు ఉన్నాడంట. సో ఆ కాపలా కాసేవాడిని చూసి కోడితోండ్రం తోరణ్ వాయల్ కప్ప అని గోపికలు అంటున్నారు. ఆ అందమైన తోరణం దానిపైన ఒక అందమైన తోరణం ఉందంట. ఆ తోరణాన్ని చూసి ఓ భవనానికి కాపేవాడా నువ్వు ఎంత గొప్ప, మళ్ళీ అంటే ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ పొగిడింపులు కావాలి కదా. సో మళ్ళీ ఆయనకి ఇప్పుడు పొగుడుతున్నారనమాట. ఎలా పొగుడుతున్నారంటే, ఓ భవనానికి కాపేవాడు నువ్వు చాలా గొప్పోడు అయ్యా, ఎంత గొప్పడు అంటే నీ దగ్గరికి ఆశ్రయ తీసుకుని వచ్చే వాళ్ళందరూ కూడా నీ అనుగ్రహం కలిగితే నీ అనుగ్రహం కలిగితే వాళ్ళందరికి కూడా భగవంతుడు అనుగ్రహం దొరుకుతుంది, అందుకే మా అందరికి కూడా లోపల వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వయ్యా ప్లీజ్ అనుకొని తనకి పొగుడుతూ అడుగుతున్నారు. బయట ఉండే సెక్యూరిటీ వాడైతే కొంచెం కొంచెం పర్వాలేదు, కానీ లోపల మాత్రం భవనం దగ్గర ఉండే సెక్యూరిటీ వాడు కొంచెం బాగా గంభీరంగా స్ట్రిక్ట్గా ఉన్నాడు. సో వీళ్ళ మాటల మీద తొందరగా పడలేదు. అక్కడైతే పొగిడింపులు చేసేటప్పటికి ఆయన పర్వాలేదు, ఓకే చిన్నపిల్లలు కదా ఇంత రాత్రి అప్పుడు వచ్చారు అని పంపించేశాడు. కానీ ఇతను మాత్రం ఒకసారి ఎలా చూస్తాడంటే, ఒక్కొక్కసారి చూడండి మనం కూడా
ఎక్కడైనా ఒక పెద్ద మినిస్టర్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ బయట సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎలా ఎలా మాట్లాడతారు? అసలు మాట్లాడే పరిస్థితిలో కూడా ఉండరు. ఏంటి, ఎందుకు వచ్చారు, ఏంటి కావాలి, అలా మాట్లాడతారు. సో ఇవాళ పరిస్థితి అలాగుందనమాట. ఒక్కసారి ఇలాగ పైనుంచి కిందకి చూస్తాడనమాట వీళ్ళని స్ట్రిక్ట్ గా. ఎందుకు వచ్చారు మీరు అందరు ఇక్కడికి అని గట్టిగా చెప్పేటప్పటికి మణికద్వం తాళ తిరువాయ్ స్వామి అని ఎంతో మంచిగా పిలుస్తారు. నువ్వు కాపలా కాసే భవనం, తోరణం, ద్వారాలు ఇవన్నీ అంతా కూడా మణిలతో తయారయ్యే ఉన్నాయి కదా. సో మేము ఈ తలుపు తీయాలంటే మాకు అవ్వదయ్యా, నువ్వే ఈ తలుపు తీయవయ్యా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళిపోయారు. ఎక్కడ తలుపు అంటే అదంతా అద్దాల మేడ ఉంది కదా. సో అద్దాల మెరుపుల వల్ల, మాణిక్యాల వల్ల వాళ్ళకి ఎక్కడ నుంచి వెళ్ళాలి ఏమీ తెలియట్లేదు. సో ఇతనికి ఏమంటున్నారంటే, మేము వెళ్ళలేము లోపలికి, నువ్వే తివ్వయ్యా అనుకొని రిక్వెస్ట్ చేస్తున్నారు. మేము లోపల ఉండే స్వామిని చూసి వెళ్ళిపోదామని వచ్చామయ్యా, ఒక్కసారి తలుపు తీవయ్యా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే గోపికలు ఇప్పుడు కోయిల్ కాపాని చాలా బాగుంది, ఎవరు మీరు, అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి, అర్ధరాత్రి అప్పుడు వచ్చి తలుపులు తీయమని చెప్తున్నారు, అసలు ఏంటి మీ ప్రయోజనము, ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారు. అప్పుడు ఈ గోపికలు అంటున్నారు, అలా కాదయ్యా, మమ్మల్ని అందరినీ స్వామి రమ్మని చెప్పాడు గనుక మేము వచ్చాము అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, సెక్యూరిటీ వాడు కోయిల్ కప్ప అని అడుగుతున్నాడు, అసలు ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, అసలు ఏంటి కదా అని అడుగుతున్నాడు. ఆయర్ శురిమే తొముక్కు గోపికలు అంటున్నారు అనమాట. మేము కనిపించలేదు కనిపించట్లేదు నీకు, మేము అసలు ఎలాంటి పిల్లలమని మళ్ళీ మాకు మాకు అడుగుతున్నావు, అసలు మేము గొల్ల పిల్లలమి, చిన్న పిల్లలమి, ఆడపిల్లలమి, తలుపు తీవయ్యా, అసలు మాకు ఇక్కడ నిల్చోబెట్టేసి నువ్వు అలాగా క్వశ్చన్స్ అడుగుతున్నావు, ఇదేదైనా నీకు తగునా, మేము చిన్న పిల్లలమి కదా అని అడుగుతున్నారు వీళ్ళు కూడా. అప్పుడు కోయిల్ కాపాని ఏమంటాడంటే, అసలు మీరు ఎవరని తెలుసుకోకుండా తలుపులు తీయమంటున్నారు, అసలు ఎందుకు తీయమంటున్నారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి చెప్పండి అని అంటాడు. ఇప్పుడు ఈ గోపికలు అంటారు, మేము అసలు ఆడపిల్లలమయ్యా, మేము ఆయన దర్శనం కోసం వచ్చాము, ఆయన ఏదో మంగళ గీతం పాడదామని, సుప్రభాతం పాడదాము, ఆయన దర్శనాల కోసం మేము ఇక్కడికి వచ్చాము అని అంటే, అప్పటికి ఆ కోయిల్ కప్పని ఆయన అంటాడు, ఆడపిల్లలకి నమ్మటానికి అస్సలు వీలు లేదు. ఎందుకంటే ఆ ఊర్లో ఆ రేపలలో ఏం జరిగేది, ఆడపిల్ల రూపంలోని ఫస్ట్ ఎవరు వచ్చారు, పూతన కదా. పూతన ఏం చేసింది, విషం పోసుకొని వచ్చింది. విషం పోసుకొని వచ్చి తను కూడా ఒక స్త్రీ కదా, తన స్త్రీ అయినప్పుడు కూడా విషం పోసుకొని వచ్చి కృష్ణయ్యకి చంపేయాలని ఉద్దేశంతో వస్తుంది. సో ఆడపిల్లలకి అస్సలు నేను నమ్మలేను అని చెప్తారు. అప్పుడు ఈ గోపికలు అంటారు, మేము చిన్నపిల్లలమయ్యా, మీరు షిరుమియ అంటే చిన్న పిల్లలమి మేము. సో అప్పుడు అంటే ఫస్ట్ ఏమో మేము ఆడపిల్లలమి అనేసరికి ఆడపిల్లలకి నేను అస్సలు నమ్మను అంటాడు. ఎందుకంటే ఆ పూతన వచ్చి విషం పోసుకొని వచ్చింది. సో ఆడపిల్ల వేషంలోనే కదా వచ్చింది, అందుకే నేను నమ్మను అని అంటాడు. అప్పుడు వీళ్ళు అంటారు, లేదయ్యా మేము చిన్నపిల్లలమయ్యా అనేటప్పటికి ఏమంటారంటే, చిన్నపిల్లల రూపంలోనే దూడ కూడా వచ్చింది, వత్సాసు వాడు కూడా దూడ రూపంలోనే వచ్చాడు, చిన్నపిల్లలాగే వచ్చాడు కదా, చిన్నపిల్లలకు కూడా మేము నమ్మము అని అంటారు. అప్పుడు ఈ కోయిల్ గప్పాన్ని మళ్ళీ అందుచేత చిన్నపిల్లలు కూడా నమ్మటానికి వీలు లేదు అని అంటాడు. అప్పుడు గోపికలు అంటారు, పూతన ఒంటరిగా వచ్చింది, వత్సాసుర్ ఒంటరిగా వచ్చాడు, మేము ఒంటరిగా రాలేదు, చూడండి మేము ఎంతమంది పిల్లలు ఉన్నాము, మేము అందరూ కూడా కలిసి వచ్చామయ్యా, చిన్న పిల్లలము అని అంటున్నాము, తలుపు తీవయ్యా ప్లీజ్ అని అంటున్నారు అనమాట. ఇప్పుడు కోయిల్ కాప అని ఆయన అంటున్నాడు, అసలు మీరందరూ ఎందుకు వచ్చారు, మీ ప్రయోజనం ఏంటి, మరి చెప్పండి, విషయం చెప్పండి. ఎందుకంటే ఈయన చాలా స్ట్రిక్ట్ అనమాట. ఒక్కొక్కసారి ఎంత స్ట్రిక్ట్ అంటే తర్వాత చెప్తాను ఈ స్టోరీ, ఫస్ట్ ఇదే అయిపోయినావండి. అప్పుడు గోపికలు అంటారు, మాకందరికీ కృష్ణుడు పరే అని వాద్యం ఇస్తామన్నాడు, ప్రామిస్ చేశాడు, అందుకే తీసుకుంటామని వచ్చాము అని చెప్తారు. అప్పుడు ఈ కోయిల్ కాపాని అంటాడు, ఓ మీరందరూ కూడా అలాగే అందరూ కూడా కోరికలు కోరటాకే వస్తారు కదా కృష్ణయ్య దగ్గరికి, ఓ అయితే మీరందరూ కూడా కోరికల కోసం వచ్చారు కదా, సరే అక్కడ వెయిటింగ్ హాల్ ఉంది, అక్కడ వెయిట్ చేయండి. ఎందుకంటే అందరు కూడా ఏం చేస్తారు, కోరికల కోసమే వస్తారు మా స్వామి దగ్గరికి,
కొంతమందికి పెళ్ళిళ్ళు కావాలి, జాబ్ కావాలి, అవన్నీ ఏవన్నీ దొరకాలంటే ఆ కోరికలు కంప్లీట్ అయిపోతే మళ్ళీ వెళ్ళిపోతారు. అలాగే మీరు కూడా వచ్చారు కదా కోరికల కోసమే, సరే కాసేపు ఆగండి తర్వాత పంపిస్తానంటారు. అప్పుడు ఈ గోపికలు అంటారు, అరే రే రే రే, పొరపాటు అయిపోయింది, మేము వచ్చే పర్పస్ వేరు, మాకు ఏ కోరిక కూడా లేదు, ఆ ఆయనే శ్రీకృష్ణుడే ఇస్తానన్నాడు గనుక మేము చెప్పాము, మాకంటే ఏ కోరిక కూడా లేదు అని చెప్తారనమాట. మాకు ఓన్లీ ఆ కృష్ణయ్య దర్శనమే కావాలి, ఇంకేమి కాదు. ఆయన మాకు పరే అని వాద్యం ఇస్తానన్నాడు, పెద్ద బాజ ఇస్తానన్నాడు, కాబట్టి మేము నీకు చెప్పాము అని చెప్తారు. అప్పుడు ఈ కోయిల్ కాపాని అంటాడు, కో కోరి వచ్చామని అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఏమీ లేదని అంటున్నారు, అది ఎలా అంటున్నారు అని కొంచెం గట్టిగా అనేటప్పటికి గోపికలు అంటారు, ఆయన అసలు ఇంత నిల్చోబెట్టేసి అర్ధరాత్రి అప్పుడు పాపం వీళ్ళందరూ కూడా అందరూ కూడి ఇంత ఆ మంచులోని తడుస్తూ అర్ధరాత్రి అప్పుడు ఇంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చారు. వచ్చిన తర్వాత ఒక ఒకటి గేట్ దాటారు, మళ్ళీ గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇన్ని క్వశ్చన్ వేసేటప్పటికి వాళ్ళకి బాధ వచ్చేస్తుంది అనమాట. అసలు ఆయన మాయావి ఉన్నాడే, చాలా మాయావి అని అంటారనమాట. నిన్న రాత్ర మాకు పిలిచాడు, నేరుగా వచ్చేయండి, వచ్చేలా ఏర్పాట్లు చెయ్యాలి, కానీ వీళ్ళు కాలు పట్టుకోవడం, వాళ్ళు కాలు పెట్టుకోవడం, ఇదేంటి మా పరిస్థితి అని వాళ్ళు అనుకుంటున్నారు. అనేసరికి అప్పుడు ఈ కోయిల్ కాప అని అంటాడనమాట, అయితే వెళ్ళండి, ఎలా అయినా మీరు మాయావి అని అంటున్నారు కదా, ఆయన మాయావి కదా, వెళ్ళండి అని చెప్తాడనమాట. అప్పుడు గోపిక వాళ్ళు అంటారనమాట, ఆయన అప్పుడు వీళ్ళు ఇంకా బాధపడిపోతారు. ఎప్పుడైతే ఆయన అంటాడు, ఇంకెందుకు మాయావి అని అంటున్నారు కదా, వెళ్ళండి. సో ఇప్పుడు వీళ్ళు అంటారు, అలా కాదు అయ్యా, ఆయన్ని మాకు వదలబుద్ధి అవ్వదురయ్యా, ఆయన ఏం చేసినా కూడా మేము, ఆయన ఏం చేసినా ఎలా ఉన్నప్పుడు కూడా ఆయన మాత్రం మేము వదలలేమయ్యా అని చెప్తారనమాట. ఎంతో స్వీట్గా చెప్తారు, చిన్నపిల్లలు కదా వీళ్ళు. సో మళ్ళీ అంటారనమాట, ఎంతో సులభంగా దొరికేలాగా మాట్లాడతాడు. అంటే భగవద్గీతలోని మాట ఇచ్చాడు కదా, భగవద్గీతలో శ్లోకాలు ఉంటాయి, ఎంతో సులభంగా నేను దొరికేలాగా మాట్లాడాడు కదా, నేను ఆ ఒకవేళ మీకు దొరకపోతే నేనే మీకు స్మరించేలాగా, నేను స్మరించి మీకు మరి నేను నా ధామానికి తీసుకెళ్తానని కూడా మాట ఇచ్చాడు కదా. ఒక స్టోరీ ఉందండి, వరదరాజు దగ్గర ఆ వరదరాజు దగ్గర ఆ శిష్యుడు పేరు గుర్తు రావట్లేదు, ఆయన సేవ భగవంతుడికి ఆ చవర్ హిందీలో అంటారు, దాంతో గాలి విసిరే, రాత్రి పడుకుండే టైంలో విసిరేయడు అనమాట, ఆయనది ఆ సర్వీస్ అక్కడ. సో రోజు ఆయనతో భగవంతుడు మాట్లాడేవాడు వరదరాజుడు. ఈ విషయం రామానుజాచారి గారికి తెలుసు. సో రామానుజాచారి గారు అడుగుమని చెప్తారు, నువ్వు భగవంతుడితో మాట్లాడతావు కదా, నువ్వు ఒకసారి వెళ్ళి అడుగు కి ఆ నిత్యము భగవంతుడికి సేవ చేస్తున్నారు, మంచిగా మొత్తం భగవంతుడి ధ్యానంలోనే ఉన్నారు, కానీ చివరి సమయం వచ్చేటప్పుడు అప్పుడు ఒకవేళ వాళ్ళు నీ నామం చెప్పలేకపోతే వాళ్ళ గతి ఏంటి అంటే, భగవద్గీతలో శ్లోకం ఉంది కదా, ఎం ఎం ఎంఎం వాపి స్మరణ్ భావం త్యజతి అంతే కలేవరం. అంటే ఎవరెవరైతే ఏ భావంలో ఉండి శరీరం, అంటే అప్పుడు భగవంతుడి భావంలో ఉండి శరీరం విడిచిపెడితే అప్పుడు భగవద్ధామానికి వెళ్తారు. కానీ పూర్తిగా సర్వీసు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు, భగవంతుడి సేవ చేస్తున్నారు, జపం చేస్తున్నారు, భగవంతుడి కోసమే మొత్తం జీవితం అంతా అర్పించారు, కానీ చివరి సమయంలోని భగవంతుడు నామం ఆ టైంలో రాకపోతే అప్పుడు వాళ్ళ గతి ఏంటి అని అప్పుడు భగవంతుడు చెప్తాడు, వాళ్ళు స్మరించలేకపోతే నేనే స్మరించేలాగా వాళ్ళకి చేసి నిన్న నా ధామానికి తీసుకెళ్తాను అని చెప్తాడనమాట. సో ఈ విషయం వచ్చి చెప్తారనమాట రామానుజాచారికి. సో ఈ మాట కూడా గుర్తు చేస్తున్నారు వాళ్ళకి, భగవద్గీతలో చెప్పావు నేను చాలా సులభంగా దొరికిపోతానని, మళ్ళీ చెప్పావు మాట ఇచ్చావు, ఎవరైనా స్మరించలేకపోతే నిన్న ధామానికే తీసుకువెళ్తానని, మరి ఇంత రాత్రి అప్పుడు మేము ఇంత ఆడపిల్లలమి, పైగా మేము ఆడపిల్లలమి, ఇంత రాత్రి అప్పుడు ఇంత మంచుతో నీ దగ్గరికి వచ్చేటప్పటికి ఏ ఏర్పాట్లు చేయకుండా ఇన్ని రకాలుగా బాధలా అని వాళ్ళ బాధ అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నారు, సరే కానీ మీరందరూ కూడా ఇప్పుడు ఆయనకు కొంచెం సరే చిన్నపిల్లలు కదా బాధపడుతున్నారని కొంచెం కనికరం వచ్చిందనమాట. వచ్చేటప్పటికి అడుగుతాడు ఆయన,
అడుగుతారు. సరే గాని మీరందరూ కూడా స్నానాలు సంధ్యాలు చేసుకున్నారా అని అడుగుతారు. అంటే ఇంత ఉదయం వచ్చారు కదా, తూయోమాయ్ వందోన్, మేమంతా పరిశుద్ధమై వచ్చామయ్యా అని చెప్తున్నారన్నమాట. వీళ్ళంతా అప్పుడే లేచారు, లేచి స్ట్రైట్ గా భగవంతుడి దగ్గరికి వచ్చేసారు కదా. సో మీరందరూ కూడా అసలు స్నానాలు సంధ్యాలు చేశారా? దాని మర్మం ఏంటంటే, లోపల నుంచి ఆంతరికమైన శుద్ధి ఉంటే కదా భగవంతుడి దగ్గరికి చేరుకోగలము. ఇవన్నీ మనకి ఎవరు టెస్ట్ పెడతారు? గురువులు, మన శిక్షా గురువులు, మన ఆచార్యులు, గురువులు మనకి ఏం చేస్తారు? మొత్తం మన లోపల ఉండే అంధకారం అంతా, మన దోషాలన్నీ తొలగించి భగవంతుడి దగ్గరికి చేరేలాగా చేస్తారు. సో ఆంతరికమైన మీ శుద్ధి కోసం అడుగుతున్నారు మీరు. స్నానాలు సంధ్యాలు అంటే స్నానం కాదు, లోపల నుంచి ఆంతరిక శుద్ధి కోసం అడుగుతున్నారు. తూయిలేలు పాడువాన్, తూయిలేలు పాడువాన్ అంటే మాకైనా ఏదో, మాకు అసలు ఆయన ఏదో ఇస్తాడు అని కోరికతో మేము రాలేదయ్యా. స్వామిని సేవించాలి, ఆయన్ని మనసారా చూడాలి, ఆయన ఇలా నిల్చుంటే చూడాలి, ఆయన కూర్చుంటే చూడాలి, ఆయన ఎలాగ కూర్చుంటే ఆయన దర్శనం చేసుకోవాలి అని, ఆయన సుప్రభాతం పాడదామని, ఆయనకి మంగళ పాట పాడదామని వచ్చామయ్యా. మాకు ఇతరమైన ఏమి కోరికలు ఏమీ లేదు అని వీరందరూ అంటున్నారు అనమాట. ఇప్పుడు అసలు మొట్టమొదట ఆ ద్వారపాలకుడిని లేపుతుంది. ఫస్ట్ ఒక ద్వారపాలకుడు అయిపోయాడు, ఇప్పుడు ఇంకో ద్వారపాలకుడు. ఈ విషయంలో మనం లాస్ట్ లో ఇది అయిపోయిన తర్వాత చర్చిద్దాము. ఓకేనా? సో ఇప్పుడు ఆయన మేలుకొల్పులకి వచ్చేసారు. ఆయన మేలుకొల్పులకి వచ్చాము అని చెప్పేశారు. ఎందుకు వచ్చారు అని అడిగితే ఇప్పుడు చెప్పారు. చెప్పిన తర్వాత అసలు మొట్టమొదట నువ్వే ద్వారపాలకుడివి, నువ్వు మాకు ఎంత పరీక్ష పెడితే మా సంగతి ఏంటయ్యా అని అడుగుతున్నారనమాట. మరి నువ్వు ఇంత పరీక్షలు పెడితే ఇంకా లోపలికి వెళ్ళాలి కదా, ఇంకెంత ఉంటుంది అని వాళ్ళు ఆ విషయానికి అతనికి అడుగుతున్నారనమాట. అసలు మొట్టమొదట నువ్వే నీ ద్వారపాలకుడు అయి నువ్వు మాకు ఇంత పరీక్ష పెడితే మేమేమైపోవాలి అయ్యా? మేము చిన్న పిల్లలమి కదా, ఆర్త భావంతో అంటారనమాట. చాలా అంటే మేము గొల్ల పిల్లలమి, మేము అసలు మాకు అభము శుభము ఏమి తెలియని పిల్లలమి. అలాగా నువ్వు ఇంత టెస్ట్ పెడితే ఎలాగా? మా అత్త అదే అమ్మ అంటే, అమ్మ అని ఇక్కడ ఆయనకి ఎందుకు పిలిచారంటే, అమ్మ అంటే ఒక రెస్పెక్ట్ అనమాట. మనం చూడండి ఒక్కొక్కసారి మనం కూడా ఆ మగ పిల్లలకు కూడా అమ్మ ఏంటమ్మా ఇలా చేసే అమ్మ అని మాట్లాడతాం కదా. సో అమ్మ అంటే ఒక స్వామిలాగా సంబోధన అనమాట. మా అత్తాది అమ్మ, మా మా అందరినీ కూడా అడ్డుకోవద్దు ప్లీజ్. అమ్మ అమ్మ అంటే స్వామి, నువ్వు స్వామి, నువ్వే మాకు ఫస్ట్ స్వామివు. తర్వాత ఎందుకంటే నీ యోగ్యత ఎలాగంటే ఎవరయ్య ఈ ఆ నీ యోగ్యత ఏంటంటే ఆ నంద భవనానికి నువ్వు కాపేవాడు. సో నువ్వు చాలా యోగ్యత కలిగేవాడు. నీలాంటి వాడిది వాక సహాయం నీది ఉంటే మేము ముందుకు వెళ్ళగలము, మేము ముందుకు చేరగలము, భగవంతుడి దర్శనం మేము చేయగలము. అందుకే నువ్వు ముందు అనుగ్రహించు అని ఇంతలా ప్రార్థన చేసేటప్పుడు సరే అనుకొని వెళ్ళండి అని అంటాడనమాట. ఇప్పుడు గోపికలు, మేము తలుపులు తీసుకొని వెళ్ళే మేము తలుపులు తీసుకొని మేము స్వయంగా వెళ్ళలేము కాబట్టి నువ్వే తెరువయ్యా, నువ్వు తెరిస్తే మేము వెళ్ళగలము అని అడుగుతారనమాట. ఈ ద్వారాలు తీసి మమ్మల్ని లోపలికి పంపించేలాగా నువ్వే చెయ్యు. ఈ క్రమంలో ఇప్పుడు అంటే ఆ తలుపులు ఇక్కడ అమ్మవారు కోయిల్ కాప్ప అనే అతనికే ఎందుకు తీయమంటుంది అని ఇక్కడ తర్వాత మనం చర్చిద్దాము. సో ఈ క్రమంలో చూసాం కదా, ఇప్పుడు చెప్తూ మేలుకొల్పులు చేశారు. ఎలా మేలుకొల్పులు చేశారు? ఫస్ట్ ప్రాకారంలో ఉండే కోయిల్ కాప్ప అనే సెక్యూరిటీ గార్డ్ని తనకు లేపారు, తనతో రిక్వెస్ట్ చేశారు. తన తర్వాత అప్పుడు లోపల భవనాన్ని దగ్గరికి వెళ్ళారు, భవనం దగ్గర చేరారు, నందగోప భవనం దగ్గర చేరిన తర్వాత ఆయన పొగిడిన తర్వాత ఆయన ఎన్నో క్వశ్చన్స్ వేసిన తర్వాత అప్పుడు అక్కడ భవనం దగ్గర చేరుకున్న తర్వాత కూడా వాళ్ళు లోపల వెళ్ళి తలుపులు తీయలేకపోతున్నారు, తలుపులు మూసిపోయి ఉన్నాయి. సో తలుపులు తీయమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఇవాళ. సో ఇలా చేస్తూ ఈ క్రమంలో చెప్తూ మేలుకొల్పులు చేశారు అమ్మవారి ఇవాళ. సో ఇప్పుడు మనం ఈ లోపల అంతరార్థం ఏంటి దానికోసం మాట్లాడదాం. ఫస్ట్ నందగోప అని ఇక్కడ ఫస్ట్ పాశ్రంలో ఏంటుంది? నాయగనాయ నందగోపనుడియాయ కోయిల్ కప్పానే నాయగనాయ నందగోప
నుడి నందగోపన భవనానికి కాపేవాడువు అని చెప్పి నందగోప భవన్ కృష్ణుడు భవనం అని చెప్పొచ్చు కదా. ఇక్కడ నందగోప ఎందుకు చెప్పారంటే ఆ దాని స్టోరీ మర్మం ఏంటంటే, రామ అవతారంలో రాములు వారు ఎప్పుడైతే సీతమ్మ తల్లిని వివాహం చేసుకొని వస్తారు కదా, ఏమని చెప్తారు కదా, సీతామాత లాంటి సుశీల, మంచి గుణాలతో సంపన్న జనక నందిని, అలాంటి ఆమెకి నాకు ఆ మా తండ్రి వల్ల నాకు మా తండ్రి వల్ల నా చేతిలో ఈ సీతమ్మ తల్లి నాకు దొరికింది అని తండ్రి గొప్పతనం కోసం చెప్తారు. అలాగే ఎప్పుడైతే అయోధ్యకి వస్తారు కదా, లంక రావణాసుడికి చంపిన తర్వాత అయోధ్య వచ్చిన తర్వాత కూడా సీతే ఈ రాజధాని మా నాన్నగారిది అని చెప్తారనమాట. అంటే ఆయనదని చెప్పరు, మా నాన్నగారి రాజధాని ఇది చూడు అని చెప్తారు. అంటే అక్కడ తండ్రి గౌరవంలోనే అతని గౌరవం చూశారు. సో అలాగే ఇవాళ ఈ గోపికలు నువ్వు నందగోప భవనానికి నువ్వు కోయిలు కాపేవాడివి అని చెప్పి ఆయన పేరుతో కృష్ణయ్య కృష్ణ కృష్ణ కృష్ణయ్య నాన్నగారు తండ్రి పేరు చెప్తూ ఆ గౌరవం ఇస్తూ అలాగా సంబోధనం చేస్తున్నారనమాట. అంటే గొప్పగా కీర్తిస్తున్నారనమాట. అలా కీర్తిస్తే ఆయనకి ఏమవుతుంది, ప్రేమ భక్తి మనసులో ఉదయం అవుతుంది. సో వీళ్ళ మీద అప్పుడు కృపా దృష్టి వస్తుంది. సో ఈ వీళ్ళు ఎలా అంటే మన జీవితంలో కూడా ఎలా వస్తారంటే ఆచార్యుల దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు. అంటే మనం ఒక భగవంతుడు ఆధ్యాత్మిక జీవనంలో వచ్చామంటే దాని ముందు ఇటు అటు తిరిగేవాళ్ళం, ఏమీ తెలీదు. అవునా, ఏమి తెలీదు. అప్పుడు భగవద్గీత తెలీదు, భగవంతుడి కోసం తెలీదు, కృష్ణ తత్వం తెలీదు. సో ఏమీ తెలీదు, ఇటు అటు ఎంతటా తిరిగేవాళ్ళం. కానీ మన జీవితంలో ఎప్పుడైతే ఈ ఆచార్యులు శిక్షా గురువు లాంటి వాళ్ళు మన జీవితంలో వస్తారో అప్పుడు మనకి ఏమవుతుంది, వాళ్ళు ఆచార్యుల దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఆచార్యుల దగ్గర మనకి మంత్రం లభించేలాగా చేస్తారు. ఆచార్యుల దగ్గరికి ఆశ్రయం తీసుకుండేలాగా మనకు చేస్తారు. ఆ మంత్రం అర్థం చేసుకుండేలాగా చేస్తారు. ఆ మంత్రం కూడా మంచిగా పలికేలాగా జపించేలాగా మనకు అన్ని తయారు చేస్తారు. సో అలాంటి మహనీయులు మన జీవితంలో దొరకారంటే మనకి చాలా చాలా మనం అదృష్టం అనుకోవాలి, చాలా చాలా అదృష్టం మనకి. సో అలాంటి శిక్షా గురు అలాంటి వాళ్ళ కోసం ఇవాళ ఈ ఆచార్యులు ఎవరంటే ఆచార్యుల దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు, గురువుల దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఆచార్యుల సన్నిధానికి చేరుకున్న తర్వాత అప్పుడు ఆచార్యుల ద్వారాగా మనం భగవంతుడికి చేరుకుంటాము. సో ఇవాళ ఆచార్యులు శిక్షా గురు ఎవరైతే మనకి ఆచార్యుల దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళ కోసం ఇవాళ అమ్మవారు వెళ్ళే ప్రక్రియ చెప్పారు. ఇక్కడ అయిన తర్వాత రేపు బలరాం స్వామికి మేలుకొల్పులు చేస్తారు. అంబరమే తన్నీరే షోరే అరం షయ్యం అంటే రేపు పాశురంలో బలరాం స్వామి గురుతత్వానికి ప్రతిరూపం. సో రేపు ఆచార్య సన్నిధానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రక్రియ ఎలాగ మనం దర్శనం చేసుకోవాలి ఆ ప్రక్రియని చెప్తారు. ఇప్పటి వరకు చూడండి 15 పాశురాల్లో అమ్మవారు మనకి ఆచార్యులు ఎలాంటి ఆచార్యులు అంటే ఎన్నో గుణాలతో ఉండేవాళ్ళు. ఒక్కొక్క స్థితిని చెప్పారు. 10 గోపికలు ఒక్కొక్క స్థితిలో ఉన్నారు. సో వాళ్ళలో ఉండే భక్తి జ్ఞానము వైరాగ్యము అది కలిగే ఉండే అలాంటి ఆచార్యులు ఎప్పుడైతే మన జీవితంలో వస్తారో, ఎప్పుడైతే మనం వాళ్ళతో సాంగత్యం మనకు దొరుకుతుందో అప్పుడు మనకి కూడా కృష్ణుడి అనుగ్రహం దొరుకుతుంది అని ఇప్పటి వరకు చెప్పారు. ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళే ప్రక్రియ ఏంటి, భగవంతుడికి దర్శనం చేసుకుంటే ప్రక్రియ ఏంటి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారనమాట. ఈ 16 నవంబర్ పాశురం నుంచి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏం చెప్పారు, భవనం కోసం చెప్పారు అమ్మవారు. భవనం అంటే ఈ శరీరమే ఒక భవనం లాంటిది. పంచ జ్ఞానేంద్రియ పంచ కర్మేంద్రియ ఇవన్నీ కూడా ప్రాణము. సో ప్రాణం ఏంటంటే ద్వారపాలకులు, ప్రాణము మనస ఇది ద్వారపాలకులు లాంటి వాళ్ళు అనమాట. ఫస్ట్ ప్రాణము
ద్వారపాలకు మనస, ఆ తర్వాత మళ్ళీ శరీరంకి రక్షింప చేసేది ప్రాణం. సో ఇస్కే ద్వారకి రక్షా కర్నే వాళ్ళ మన్ అంటే ఫస్ట్ ప్రాణం ఒక ద్వారపాలకుడు, తర్వాత మనస ఇంకో ద్వారపాలకుడు. సో ఆ ఈ మనసని ప్రాణం ఈ రెండు కలిసి ఒక మన శరీరం భవన్ లాంటిది, శరీరానికి ఒక రక్షకులు అనమాట, ద్వారపాలకులు లాంటివి అనమాట. అది దాని అర్థం, అంతరార్థం. ఆ తర్వాత ఏం చెప్పారంటే ఎప్పుడైనా మనం ఆలయానికి దర్శనం చేసుకుంటాం కదా, చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం క్షేత్రపాలకుల్ని, తర్వాత లోపలికి వెళ్ళేటప్పటికి ద్వారపాలకుల్ని దర్శనం చేసుకుంటున్న తర్వాత, ఆ తర్వాత ద్వారపాలకుని దర్శనం చేసుకుంటున్న తర్వాతే అమ్మవారి దర్శనం, అమ్మవారి తర్వాత అయ్యగారి దర్శనం. అంటే అప్పుడే భగవంతుడి దర్శనం చేసుకోవాలి. ఇదే ప్రక్రియలోని అమ్మవారి ఇప్పుడు ప్రతి పాశ్రంలో మేలుకొల్పులు చేస్తూ వస్తారనమాట. సో అక్కడ ఇంకొకటి ఏం చెప్పారు, లోపలికి వెళ్ళిపోయారు. భవనాన్ని లోపలికి ఎప్పుడైతే చేరుకున్నారో, అక్కడ చేరుకున్న తర్వాత ఆ భవనం చాలా అందంగా ఉంది. అందం ఉన్న తర్వాత అక్కడ చుట్టుపక్కంతా వీళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళ ప్రయోజనం ఏంటి, కృష్ణుడు. కానీ అక్కడ కాసేపుకి వాళ్ళు మర్చిపోయి ఆ అందాన్ని పొగుడుతూ అబ్బబ్బా ఎంత బాగుంది అని పొగుడుతూ ఉండిపోతారు. అంటే మనం కూడా ఏమవుతున్నా ఈ ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో వస్తాం కదా, ఈ భౌతిక ప్రపంచంలో వచ్చి ఈ భౌతికమైన ఈ కోరికలు, ఈ భౌతికమైన సుఖాల్లో ఉండిపోయి భగవంతుడిది అనుభవాన్ని మర్చిపోతూ ఉంటాం. అప్పుడు భగవంతుడి దగ్గరికి చేరుకోలేము. సో ఇవన్నీ మనకి అడ్డుట ఇవన్నీ. సో ఎలా అంటే ఒక శ్లోకం ఉంది ఒక ఉపనిషత్తులో, ఏంటంటే చెప్తాను మీకు. ఈశావాస్యోపనిషత్తులో హిరణ్యమైన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పుషన్ విను సత్య ధర్మాయ దృష్టయే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక స్వర్ణ, హిందీలో ఒకసారి చదివేస్తాను. हे परमात्मा, स्वर्ण के समान चमकने वाली विषय वस्तुओं ने सत्य स्वरूप को ढक लिया है. हे परमात्मा, भगवंतड़ा, हे परमात्मा, स्वर्ण के समान चमकने वाली विषय वस्तुओं ने, స్వర్ణ కి సమాన్ అంటే ఒక కలశం, ఒక బంగారం పాత్ర ఉందంట. హిరణ్యమయి అని అంటే ఒక బంగారు పాత్రం ఉంది. ఆ పాత్రము ఎప్పుడైతే మనము లోపలేమో పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ పైనేమో మూసేసింది, ఆ మూతతో మూసేసింది. కానీ ఎప్పుడైతే ఆ బంగారం పాత్రం మనకి దొరుకుతుందో, ఆ బంగారం పాత్ర పైన ఏదైతే షైనింగ్ అవుతుందో, ఆ షైనింగ్ ని, ఆ బంగారం పాత్రనే చూసుకుని ఉండిపోతే అప్పుడు ఆ లోపల పరమాత్మ దర్శనం చేయాలంటే ఈ మూత తీస్తే కదా మనకి దర్శనం అవుతుంది. సో ఆ మూత తీసేవాడు ఎవరు, ఆ ఆచార్యులు, ఎవరైతే భగవంతుడిని దర్శనం చేసుకున్నారో అలాంటి వాళ్ళు ఈ మూతని తీసి ఎప్పుడైతే మనకి భగవంతుడు దర్శనం చేయిస్తారో అప్పుడే మనకి భగవద్ అనుగ్రహ పరమాత్మ కోసం మనకి తెలుసుకోగలం. కానీ మనం ఏం చేస్తాం, ఆ బంగారం పాత్రకి బయట ఉండే ఆవరణాన్ని ప్రేమిస్తాం. అబ్బా ఎంత బాగుంది అని దాంట్లోనే ఉండిపోతాం. కానీ దానికి దాటి ఎప్పుడైతే మూత తీసి మనం లోపల ఉండి చూస్తామో, అబ్బా భగవంతుడు ఇక్కడ ఉన్నాడా, పరమాత్ముడు ఇక్కడ ఉన్నాడా, అప్పుడు మనకి భగవంతుడు తాలూకా దర్శనం అవుతుంది. కానీ ఎప్పుడైతే ఈ బయట ఆవరణంలో మనం ఉండిపోతామే అప్పుడు మనకి అంతా కూడా కప్పబడైపోద్ది, ఆవరణం అంతా కూడా. ఆ మూత తీసేవాడు కూడా ఎవరైనా మనకు దొరకాలి కదా జీవితంలో. సో అది ఎవరు, ఆచార్యుల ద్వారా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు భగవంత్ దర్శనం చేసేసుకున్నారు. సో అలాంటి వాళ్ళు ఎప్పుడైతే మన జీవితంలో వచ్చి ఆ మూతని తీసి ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, ఈ పరమాత్మ ఉన్నాడు, ఇక్కడికి మనం చేరాలి అని చూపిస్తారే అప్పుడు మనం అక్కడికి చేరుకోగలం. సో ఇక్కడ గోపికల కోసం ఏం చెప్పారు, కాసేపు అక్కడంతా చాలా మాణిక్యాలతో భవనం ఉంది. ఆ మాణిక్యాల భవనం ఏమో చుట్టూదంతా తిరుగుతూ వాళ్ళకి అసలు లోపలికి ఎలా వెళ్ళాలో తెలియలేకపోయింది. లోపలికి వెళ్ళాలా అంటే ఈ మూత తీసేవాడు ఎవరైనా ఉండాలి కదా, ఆ తలుపు తీసేవాడికి తెలియాలి తలుపు ఎలా తీయాలి అని. సో ఆ తలుపు ఎవరు తీయాలి, అక్కడ కోయిల్ కాప్ప అని ఆయనకి తెలుసు, ఆ ఆచార్యకి తెలుసు. ఎందుకంటే ఆయనకి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడని తెలుసు, ఆ లోపల ఎవరున్నారని తెలుసు. సో అతనికి ఇప్పుడు వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. కాసేపు వాళ్ళు
ఆ లోపల ఉండే ఆ బయట ఉండే మెరుపులకి కొంచెం అట్రాక్ట్ అయినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు వచ్చే ప్రయోజనం తెలిసిపోయింది. అయ్యో అయ్యోజో మనం కృష్ణుడి కోసం వచ్చాము, ఇదెందుకు, ఇవన్నీ వేస్ట్, మనం కృష్ణుడి దగ్గరికి చేరాలి కాబట్టి అప్పుడు కోయిలు కాపాని ఆయన దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తారనమాట. అయ్యా నువ్వు ఈ తలుపులు తీవా, ఈ తలుపులు మేము తీయలేము, నువ్వు తీస్తేనే వస్తాయి, ఎందుకంటే మాకేమీ తెలియదు, మేము చిన్నపిల్లలం కదా అని రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఆయన రిక్వెస్ట్ చేసేటప్పటికి తలుపులు తీస్తారు. తలుపులు తీసేటప్పుడు వాళ్ళకి ఏం దర్శనం అవుతుందంటే, ఫస్ట్ ఒక మంచం ఉంది, ఇంకో మంచం ఉంది, ఇంకో మంచం ఉంది. ఫస్ట్ మంచంలో నందగోపుడు, నందగోపుడు తర్వాత యశోదమ్మ తల్లి, తర్వాత బలరామ స్వామి. సో ఇప్పుడు ఇక్కడ 3 మంచాల్లో పడుకునే వాళ్ళు కనిపిస్తున్నారు కదా, కానీ సరిగ్గా కనిపించలేదంట. సో చూస్తున్నారు, రేపు మనం చూద్దాము ఎవరిని ఫస్ట్ మేల్కొల్పులు చేస్తున్నారు, నందగోపుడినా, లేకపోతే యశోదమ్మ తల్లిక, లేకపోతే బలరామ స్వామిక. హరే కృష్ణ. సో ఇది ప్రక్రియ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ తలుపు తీశారు, తలుపు తీసిన తర్వాత కనిపించారు, కనిపించిన తర్వాత ఆ 3 మంచాల పైన ఇప్పుడు వాళ్ళు చూశారు, చూసిన తర్వాత ఎవరిని ఫస్ట్ మేలుకొల్పులు చేస్తారు అమ్మవారు, ఆ ప్రక్రియ మనం 17వ శ్లోకంలో పాశ్రంలో చూద్దాము. అంబర్మే తన్నీరే షోరే అరం షెయ్యం, ఆ 17వ పాశ్రం దీపికా మాతాజీ మనకి పాడి ఇప్పుడు ఆ భావాన్ని చదివేసి చెప్తారు. తర్వాత రేపు మళ్ళీ దాన్ని అనుసంధానం చేద్దాము. ఓకేనా? హరే కృష్ణ, అందరికీ హరే కృష్ణ. మాతాజీ, దీపికా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పమంటారా మాతాజీ? హరే కృష్ణ. ఈ స్క్రీన్ షేర్ చేస్తాను, ఆగండి. చెప్పమంటారా మాతాజీ? హరే కృష్ణ. ఈరోజు 17వ పాశ్రం. శ్రీల ప్రభుపాద్జీకి జై, గురుదేవ్కి జై. అంబరమే శ్రీ ఆండాள் దివ్య తిరువడిகளே శరణం, ఎంబెరుమాన్ తిరువడిகளே శరణం. జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ. அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும், எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய், கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குளவிளக்கே, எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய், அம்பரமுடர் தோங்கி உலகளந்தா, உம்பர் கோமானே உறங்காது எழுந்திராய், செக்குப்போர் கலலடி செல்வா பலதேவா, உம்பியும் நீயும் உறங்கேலோரிம்பாவாய். శ్రీ ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. జయ సచినందన జయ గౌర